శ్రీ మహాగణపతే నమః. శ్రీ సరస్వత్యే నమః. శ్రీపాదవల్లభ నరసింహ సరస్వతి శ్రీ గురు దత్తాత్రేయాయ నమః. దీపజ్యోతి పరబ్రహ్మ దీపం సర్వత మోపహం దీపేన సాధ్యతే సర్వం సంధ్యాదీప నమోస్తుతే. అందరికీ దీపావళి శుభాశిస్సులు. కాసుల సల్లి అనుగ్రహంతో అందరి ఇళ్లలోనూ సంపదలు వృద్ధి చెందుగాక. అందరూ సుఖ సంతోషాలతో కళకళలాడుతూ ఉండెదరుగాక ఆ అమ్మ కృప నుంచి. ఈ దీపావళి పండుగ ఉత్సాహాన్ని ఉల్లాసాన్ని కలిగిస్తుంది, మనస్సుకు ఆనందాన్ని లభింపజేస్తుంది. ఇంటిలో దీపారాధన చెయ్యటంతో అమంగళము, దారిద్ర్యము, అరిష్టాలు దూరమవుతాయి. లక్ష్మీదేవి ఇంటిలో స్థిరంగా ఉంటుంది కనుక ప్రతిరోజు ఉదయము సాయంకాలంలో దీపారాధన చేసి జీవితాన్ని సుఖమయం చేసుకోండి. లక్ష్మి అనుగ్రహాన్ని పొంది బంధు బాంధవులతో కలిసి సుఖంగా ఉండండి. దీపారాధన వల్ల శారీరక, మానసిక, ఆధ్యాత్మిక వికాసం కూడా కలుగుతుంది. దీపము పరబ్రహ్మ స్వరూపం కదా. దీపజ్యోతి ఆరాధన వల్ల పరబ్రహ్మను ఆరాధించినట్లు అవుతుంది కదా. పరబ్రహ్మోపాసనకు దీపం సాధనం అవుతుంది. దీపావళి పండుగకు సంబంధించి ఎన్నో గాథలు చెప్పబడి ఉన్నాయి. శ్రీకృష్ణుడు నరకాసురుణ్ణి వధించి ద్వారకకు రాగానే ప్రజలు పండుగ చేసుకున్నారు. బలిచక్రవర్తి వామనుడికి దానం చేసి తన మాట నిలబెట్టుకున్నందుకు ప్రజలు పండుగ చేసుకున్నారు. ఇన్ని కారణాలతో దీపావళి పండుగ ఏర్పడింది. అందరూ కలిసికట్టుగా ఉండి సుఖ సంతోషాలను అనుభవించండి అని ఈ పండుగ బోధిస్తుంది. వెలుగు బాటలో పయనించి హృదయంలో ప్రకాశాన్ని నింపుకొని భగవంతుడు ప్రసాదించిన సంపదతో తృప్తిపడి సుఖ సంతోషాలతో జీవించాలి. సర్వే జనాః సుఖినో భవంతు అని మన ధర్మం కదా. అట్లా చెప్పినట్లుగా అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటూ ఉండాలి. అలా కోరుకోవటం వల్లనే త్యాగ బుద్ధి పెరుగుతుంది, సత్వగుణం వృద్ధి చెంది తమో గుణం అణిగిపోతుంది, జన్మ సార్థకమవుతుంది. వెలుగు వల్లే ఇది సాధ్యమవుతుంది. నరకాసురుడు భూదేవి వరాహస్వాముల పుత్రుడే అయినా కూడా అహంకరించి అజ్ఞానంతో ముగ్గిపోయాడు, దుర్మార్గుడే. దేవమాత అదితిదేవి కుండలాలను కూడా అపహరించాడు కదా. 1000 మంది స్త్రీలను బంధించాడు. దేవతలు నివసించే మణిపర్వతాన్ని దొంగలించాడు, లోకాలను బాధించాడు. నరకాసురుడు సత్య శ్రీకృష్ణుల వల్ల వధించడమనంతో లోకాలకు కలిగినటువంటి ఉపద్రవం తొలగిపోతుంది. అందరూ అజ్ఞానపు చీకటి నుండి బయటపడి అంతులేని ఆనందాన్ని అనుభవించారు. నరకుడిని అజ్ఞానానికి ప్రతీతిగా భావించి జ్ఞానానికి ప్రతీతికైనటువంటి దీపాన్ని వెలిగించి అజ్ఞానాన్ని దూరం చేయమని ఆ భగవంతుణ్ణి మనం ప్రార్థించాలి. నరక చతుర్దశి నాడు పితృదేవతలను, యమధర్మరాజును పూజించాలి. నరక శబ్దానికి దుర్గతి అని కూడా అర్థం ఉంది. దుర్గతిని తప్పించి సద్గతిని ప్రసాదించమని సమవర్తి అయినటువంటి యమధర్మరాజును స్మరిస్తూ యమతర్పణం చేయాలి. ఈ అమావాస్య రోజున లక్ష్మీదేవిని పూజించి దీపాలను వెలిగించండి. లోకంలో నెలకొన్న అంధకారాన్ని, హృదయంలోని అజ్ఞానాన్ని తొలగించమని శ్రీ లక్ష్మీనారాయణులను వేడుకోండి. దీపం చూసే జ్ఞాన ప్రకాశాన్ని ఆధారంగా చేసుకొని చీకటి నుండి వెలుగు వైపుకు, అమంగళం నుండి మంగళం వైపుకు, అశాంతి నుండి శాంతి వైపుకు,
అజ్ఞానం నుండి జ్ఞానం వైపుకు, మృత్యువు నుండి అమరత్వం వైపుకు నడవండి. శ్రీ లక్ష్మీనారాయణుల అనుగ్రహంతో మీ జీవితాలు ప్రకాశవంతమగుగాక అని ఆశీర్వదిస్తూ శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. జై గురుదత్త. देव्युवाच देवदेव महादेव त्रिकालज्ञमहेश्वर करुणाकर देवेश भक्तानुग्रहकारक अष्टोत्तरशतं लक्ष्म्याः श्रोतुमिच्छामि तत्त्वतः. ईश्वर उवाच देवि साधु महाभागे महाभाग्यप्रदायकं सर्वैश्वर्यकरं पुण्यं सर्वपापप्रणाशनं सर्वदारिद्र्यशमनं श्रवणाद्भुक्तिमुक्तिदं राजवश्यकरं दिव्यं गुह्यात् गुह्यतरं परं दुर्लभं सर्वदेवानां चतुष्षष्टिकलास्पदं पद्मादीनां वरान्तानां निधीनां नित्यदायकं समस्तदेव संसेव्य मणिमाद्यष्टसिद्धिदं किमत्र बहुनोक्तेन देवी प्रत्यक्षदायकं तव प्रीत्याद्य वक्ष्यामि समाहितमनः शृणु. अस्य श्रीलक्ष्मी अष्टोत्तरशतनामस्तोत्रमहामन्त्रस्य महालक्ष्मीर्देवता क्लीं बीजं भुवनेश्वरी शक्तिः श्रीमहालक्ष्मी प्रसादसिद्ध्यर्थे पारायणे विनियोगः. ध्यानम्. वन्दे पद्मकरां प्रसन्नवदनां सौभाग्यदां भाग्यदां हस्ताभ्यामभयप्रदां मणिगणैर्नानाविधैर्भूषितां भक्ताभीष्टफलप्रदां हरिहरब्रह्मादिभिः सेवितां पार्श्वे पङ्कजशङ्खपद्मनिधिभिर्युक्तां सदा शक्तिभिः सरसिजनयने सरोजहस्ते धवळतरां शुकगन्धमाल्यशोभे भगवति हरिवल्लभे मनोज्ञे त्रिभुवनभूतिकरि प्रसीद मह्यम्. प्रकृतिं विकृतिं विद्यां सर्वभूतहितप्रदां श्रद्धां विभूतिं सुरभिं नमामि परमात्मिकां. वाचं पद्मालयां पद्मां शुचिं स्वाहां स्वधां सुधां धन्यां हिरण्मयीं लक्ष्मीं नित्यपुष्टां विभावरीम् अदितिं च दितिं दीप्तां वसुधां वसुधारिणीं नमामि कमलां कान्तां कामां क्षीरोदसम्भवाम्. अनुग्रहप्रदां बुद्धिमनघां हरिवल्लभाम् अशोकाममृतां दीप्तां लोकशोकविनाशिनीं नमामि धर्मनिलयां करुणां लोकमातरं पद्मप्रियां पद्महस्तां पद्माक्षीं पद्मसुन्दरीं पद्मोद्भवां पद्ममुखीं पद्मनाभप्रियां रमां पद्ममालाधरां देवीं पद्मिनीं पद्मगन्धिनीं पुण्यगन्धां सुप्रसन्नां प्रसादाभिमुखीं प्रभां नमामि चन्द्रवदनां चन्द्रां चन्द्रसहोदरीं
चतुर्भुजां चन्द्ररूपामिन्दिरामिन्दुशीतलाम् आह्लादजननीं पुष्टिं शिवां शिवकरीं सतीं विमलां विश्वजननीं तुष्टिं दारिद्र्यनाशिनीं प्रीतिपुष्करिणीं शान्तां शुक्लमाल्याम्बरां श्रियं भास्करीं बिल्वनिलयां वरारोहां यशस्विनीं वसुन्धरामुदाराङ्गां हरिणीं हेममालिनीं धनधान्यकरीं सिद्धिं स्त्रैणसौम्यां शुभप्रदां नृपवेश्मगतानन्दां वरलक्ष्मीं वसुप्रदां शुभां हिरण्यप्राकारां समुद्रतनयां जयां नमामि मङ्गलां देवीं विष्णुवक्षस्थलस्थितां विष्णुपत्नीं प्रसन्नाक्षीं नारायणसमाश्रितां दारिद्र्यध्वंसिनीं देवीं सर्वोपद्रववारिणीं नवदुर्गां महाकाळीं ब्रह्मविष्णुशिवात्मिकां त्रिकालज्ञानसम्पन्नां नमामि भुवनेश्वरीं लक्ष्मीं क्षीरसमुद्रराजतनयां श्रीरङ्गधामेश्वरीं दासीभूतसमस्तदेववनितां लोकैकदीपाङ्कुरां श्रीमन्मन्दकटाक्षलब्धविभवब्रह्मेन्द्रगङ्गाधरां त्वां त्रैलोक्यकुटुम्बिनीं सरसिजां वन्दे मुकुन्दप्रियां मातर्नमामि कमले कमलायताक्षी श्रीविष्णुहृत्कमलवासिनि लोकमातः क्षीरोदजे कमलकोमलगर्भगौरी लक्ष्मीप्रसीद सततं नमतां शरण्ये त्रिकालं यो जपेद् विद्वान् षण्मासं विजितेन्द्रियः दारिद्र्यध्वंसनं कृत्वा सर्वमाप्नोति यत्नतः देवी नाम सहस्रेषु पुण्यमष्टोत्तरं शतं येन श्रियमवाप्नोति कोटिजन्मदरिद्रतः भृगुवारे शतं धीमान् पठेद्वत्सरमात्रकम् अष्टैश्वर्यमवाप्नोति कुबेर इव भूतले दारिद्र्यमोचनं नाम स्तोत्रमम्बा परं शतं येन श्रियमवाप्नोति कोटिजन्मदरिद्रतः भुक्त्वा तु विपुलान् भोगानन्ते सायुज्यमाप्नुयात् प्रातःकाले पठेन्नित्यं सर्वदुःखोपशान्तये पठंस्तु चिन्तयेद्देवीं सर्वाभरणभूषिताम् इति श्रीलक्ष्मी अष्टोत्तरशतनामस्तोत्रं सम्पूर्णम् हरिः ओम्। इंद्र उवाच नमस्तेस्तु महामाये श्रीपीठे सुरपूजिते नमस्तेस्तु महामाये श्रीपीठे सुरपूजिते शङ्खचक्रगदाहस्ते महालक्ष्मी नमोऽस्तु ते शङ्खचक्रगदाहस्ते महालक्ष्मी नमोऽस्तु ते नमस्ते गरुडारूढे कोलासुरभयङ्करी नमस्ते गरुडारूढे कोलासुरभयङ्करी सर्वपापहरे देवी महालक्ष्मी नमोऽस्तु ते सर्वपापहरे देवी महालक्ष्मी नमोऽस्तु ते सर्वज्ञे सर्ववरदे सर्वदुष्टभयङ्करी सर्वज्ञे सर्ववरदे सर्वदुष्टभयङ्करी सर्वदुःखहरे देवी महालक्ष्मी नमोऽस्तु ते सर्वदुःखहरे देवी महालक्ष्मी नमोऽस्तु ते सिद्धिबुद्धिप्रदे देवी भुक्तिमुक्तिप्रदायिनी सिद्धिबुद्धिप्रदे देवी भुक्तिमुक्तिप्रदायिनी मन्त्रमूर्ते सदा देवी
महालक्ष्मी नमोऽस्तु ते मन्त्रमूर्ते सदा देवी महालक्ष्मी नमोऽस्तु ते आद्यन्तरहिते देवी आद्यशक्ति महेश्वरी आद्यन्तरहिते देवी आद्यशक्ति महेश्वरी योगजे योगसम्भूते महालक्ष्मी नमोऽस्तु ते योगजे योगसम्भूते महालक्ष्मी नमोऽस्तु ते स्थूलसूक्ष्ममहारौद्रे महाशक्ते महोदरे स्थूलसूक्ष्ममहारौद्रे महाशक्ते महोदरे महापापहरे देवी महालक्ष्मी नमोऽस्तु ते महापापहरे देवी महालक्ष्मी नमोऽस्तु ते पद्मासनस्थिते देवी परब्रह्मस्वरूपिणी पद्मासनस्थिते देवी परब्रह्मस्वरूपिणी परमेशि जगन्मातः महालक्ष्मी नमोऽस्तु ते परमेशि जगन्मातः महालक्ष्मी नमोऽस्तु ते श्वेताम्बरधरे देवी नानालङ्कारभूषिते श्वेताम्बरधरे देवी नानालङ्कारभूषिते जगत्स्थिते जगन्मातः महालक्ष्मी नमोऽस्तु ते जगत्स्थिते जगन्मातः महालक्ष्मी नमोऽस्तु ते महालक्ष्म्यष्टकस्तोत्रम् यः पठेद्भक्तिमान् नरः महालक्ष्म्यष्टकस्तोत्रम् यः पठेद्भक्तिमान् नरः सर्वसिद्धिमवाप्नोति सौख्यं प्राप्नोति सर्वदा सर्वसिद्धिमवाप्नोति सौख्यं प्राप्नोति सर्वदा एककाले पठे नित्यं महापापविनाशनम् एककाले पठे नित्यं महापापविनाशनम् द्विकालं यः पठे नित्यं धनधान्यसमन्वितः कालं यः पठे नित्यं धनधान्यसमन्वितः त्रिकालं यः पठे नित्यं महाशत्रुविनाशनम् त्रिकालं यः पठे नित्यं महाशत्रुविनाशनम् महालक्ष्मीर्भवेन्नित्यं प्रसन्ना वरदा शुभा महालक्ष्मीर्भवेन्नित्यं प्रसन्ना वरदा शुभा महालक्ष्मीर्भवेन्नित्यं प्रसन्ना वरदा शुभा इति इन्द्रकृतं श्रीमहालक्ष्म्यष्टकं सम्पूर्णम्